నమస్తే ఫ్రెండ్స్, దిస్ ఇస్ భద్ర. ఈరోజు మన పర్సనల్ ఫైనాన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ ఆప్షన్స్ ఏంటో ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ఇన్వెస్ట్మెంట్ ఎందుకోసం చేస్తామంటే రిటర్న్స్ కోసం చేస్తాం. సో రిటర్న్ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే రిస్క్ మీద ఆధారపడి ఉంటుంది. సో హై రిస్క్ హై రిటర్న్, లో రిస్క్ లో రిటర్న్, మీడియం రిస్క్ మీడియం రిటర్న్. సో ఈ మూడింటి మీద ఆధారపడి ఉంటుంది. సో ఓకే, ఎక్కడ హై రిస్క్ ఉంటుంది, ఎక్కడ హై రిటర్న్ ఉంటుంది, ఎక్కడ లో రిస్క్ ఉంటుంది, లో రిటర్న్ ఉంటుంది అనేది మన నెక్స్ట్ 6 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఆ ఆప్షన్స్లో అయితే ఆలోచిద్దాం. నెంబర్ 1, మనకి ఎప్పుడైనా సరే మనీ గురించి ఆలోచించగానే దానికి ఇంటర్లింక్గా ఉండేది బ్యాంక్స్. సో ఎప్పుడైనా సేవింగ్ చేసుకుందామన్నా, లేదంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెడదామన్నా, ఏదైనా లోన్ తీసుకుందామన్నా మనకు ఫస్ట్నే గుర్తొచ్చేది బ్యాంక్స్. సో బ్యాంక్స్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ మెథడ్ ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేది ఉంటాయి. సో ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్లు అంటే ఒక టెన్యూర్, ఒక కాలం అనేది ఉంటుంది. ఆ కాల పరిమితి అంతకాలం కూడా అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తాం. ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత ఆ కాల పరిమితి దాటిన తర్వాత మాత్రమే మనం అమౌంట్ అయితే తీసుకోగలం. ఈ లోపల అయితే తీసుకోలేం. సో ఈ అమౌంట్ని ఏం చేస్తుందంటే బ్యాంక్ అనేది ఫైనాన్స్ రంగంలోనూ, హోమ్ లోన్స్ రంగంలోనూ బిజినెస్ చేసి దాని మీద కాస్త డబ్బులు సంపాదించి సో మనకి ఒక పర్సంటేజ్ అనేది ఇస్తారు. సో ఈ విధంగా ఫిక్స్డ్ డిపాజిట్. కాకపోతే ఇక్కడ ఇచ్చే ఇంట్రెస్ట్ కానీ, ఇక్కడ వచ్చే రిటర్న్స్ కానీ చాలా లో రిస్క్ లో ఇన్వెస్ట్మెంట్, లో రిస్క్ లో రిటర్న్స్ జాబితాలో అయితే ఇది ఉంటుంది. నెంబర్ 2, ఇట్స్ వెరీ క్లాసికల్ ఇన్వెస్ట్మెంట్. గోల్డ్, బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా ఉంటుందంటే మీడియం రిటర్న్స్ మీడియం రిస్క్. సో ఇక్కడ చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. అడ్వాంటేజెస్ ఏంటంటే దేర్ ఈజ్ నో డాక్యుమెంట్ వర్క్ ఏమి ఉండదు. సో మన ఇండియాలో వచ్చేటప్పటికి బంగారం మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఇది మంచి ఇన్వెస్ట్మెంట్గానే చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ డిసడ్వాంటేజెస్ ఏంటంటే క్వాలిటీని కనుక్కోవడం ఒక డిసడ్వాంటేజ్ అయితే, 2 స్టోరేజ్ ఎక్కడ దాయాలనేది కూడా ఒక డిసడ్వాంటేజ్. ఇక్కడ మీడియం రిస్క్ ఉంటుంది, మీడియం రేట్ అనేది ఉంటుంది, బట్ ఇట్స్ వెరీ క్లాసికల్ ఇన్వెస్ట్మెంట్. థర్డ్ వన్ వచ్చేసి రియల్ ఎస్టేట్. మీరు ఫ్లాట్ కొనండి, స్థలం కొనండి, హౌస్ కొనండి, విల్లా కొనండి, ఏదైనా ఒక ల్యాండ్ రిలేటెడ్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక దాన్ని రియల్ ఎస్టేట్ అంటాం. సో రియల్ ఎస్టేట్కి వచ్చేటప్పటికి చిన్న ప్రాబ్లం ఏంటంటే హై ఇన్వెస్ట్మెంట్, సో హై రిటర్న్ అండ్ హై రిస్క్ అండ్ హై టెన్యూర్. అంటే ఎక్కువ కాలం అయితే ఉండాలి, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే ఉండాలి, ఎక్కువ రిస్క్ కూడా ఉంటుంది, ఎక్కువ రిటర్న్స్ కూడా ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, హై రిటర్న్స్ హై రిస్క్. సో కాకపోతే ఈరోజు 10 కోట్లు పెడితే రేపటిలోకి 10 కోట్లు అవ్వకపోవచ్చు. అది 10 సంవత్సరాలు పట్టచ్చు, 15 సంవత్సరాలు పట్టచ్చు. ఆ పట్టినప్పుడు కూడా ఒక్కొక్కసారి అవ్వకపోవచ్చు, కానీ ఒక్కొక్కసారి 10-20 crores కూడా అవ్వడానికి అవకాశం ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చేసి డిసడ్వాంటేజెస్ ఏంటంటే లీగల్ డాక్యుమెంట్స్, సో అక్కడున్న పాలిటిక్స్ ఇవన్నీ కూడా డిపెండ్ అయి ఉంటాయి. ఒక స్థలాన్ని బేస్ చేసుకుని లీగల్టీ కానీ, సో అక్కడ ఉన్న పాలిటిక్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఇమేజ్ కానీ అన్నీ కూడా రిలేటెడ్ అయి ఉంటాయి. కాబట్టి ప్లీజ్ చెక్ యువర్ సెల్ఫ్. అక్కడ చెక్ చేయండి కన్ఫర్మ్గా. అక్కడ లీగాలిటీస్ కానీ ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతే మీరు ఫస్ట్ స్టెప్ వేయండి. వెరీ హై రిటర్న్ అండ్ హై రిస్క్ అండ్ హై ఇన్వెస్ట్మెంట్, చాలా హై ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి గవర్నమెంట్ బాండ్స్ని పర్చేజ్ చేసిన తర్వాత ది మనీ యూజ్డ్ ఇస్ గవర్నమెంట్. సో గవర్నమెంట్ మనీ యూజ్ చేసుకుంటుంది. సో ఇక్కడ ఏంటంటే లో రిస్క్ ఉంటుంది, మీడియం రిటర్న్స్ ఉంటాయి. సో ఇక్కడ కొంచెం మనం ప్లస్ అవుతాం. సో గవర్నమెంట్ బాండ్స్ పర్చేజ్ చేయడం వల్ల లో రిస్క్ అండ్ మీడియం రిటర్న్స్. సో ఇది వైజ్లీ వన్ ఆఫ్ ది ఆప్షన్ అనొచ్చు. నెక్స్ట్ 5th వన్, స్టాక్ మార్కెట్ ఈజ్ ద బిగ్గెస్ట్ థింగ్. సో స్టాక్ మార్కెట్ అనేది చాలామందికి అర్థం కానిటువంటి వ్యాపారం. సో ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటే కనుక మనకి కంపెనీ గురించి తెలియాలి, కంపెనీ బ్యాలెన్స్ షీట్ గురించి తెలియాలి, సో రిటర్న్స్ గురించి తెలియాలి, కంపెనీ కరెంట్ అఫైర్స్ గురించి తెలియాలి. సో ఇక్కడ ఎక్కువ నాలెడ్జ్ అయితే గెయిన్ చేయాలి. సో ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి టైం పడుతుంది. సో వితౌట్ నాలెడ్జ్ మనం ఎంటర్ అయితే కనుక డెఫినెట్లీ మనీ లూజ్ అవుతాం. సో ఇక్కడ వచ్చేసి ఈ టెన్యూర్ వచ్చేసి హై రిటర్న్ హై రిస్క్. సో హై రిటర్న్ ఉంటుంది, హై రిస్క్ ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సో మ్యూచువల్ ఫండ్స్. ఇక్కడ దేనికదే ఉంటుంది అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు మీరు లో ఇన్వెస్ట్మెంట్ చేసి లో రిస్క్ తీసుకోగలరా? సో హై రిటర్న్స్ తీసుకుని హై రిస్క్ చేయగలరా? సో ఎట్ ది మీడియం రిటర్న్స్ చాలు మీడియం రిస్క్ తీసుకోగలరా అనేది సో మెనీ ఆప్షన్స్ అయితే అందులో ఉంటాయి. సో అక్కడ మనం చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
సో ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నటువంటి ప్లస్ బెనిఫిట్ ఏంటంటే మీరు డైరెక్ట్గా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయరు, మీ తరపున ఫైనాన్షియల్ అనలిస్టులు అయితే ఇన్వెస్ట్ చేస్తారు. సో వాళ్ళు చూసుకుంటారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ నోస్, అంటే బ్యాలెన్స్ షీట్ అవనివ్వండి, లేదంటే వర్కింగ్ ఎలా జరుగుతుందని అవనివ్వండి, కరెంట్ అఫైర్స్ అవనివ్వండి, వాళ్ళన్నీ చూస్తారు. కాబట్టి ఇక్కడ లాస్ అనేది చాలా లో పర్సంటేజ్లో ఉంటుంది, రిస్క్ అనేది లో పర్సంటేజ్లో ఇన్వెస్టర్కి ఉంటుంది, రిటర్న్స్ అనేవి కూడా అదే పర్సంటేజ్లో ఉంటాయి. సో దిస్ ఇస్ ద 6 మనీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అయితే మెథడ్లు. సో థింక్ ఇట్ అండ్ మీకు మీరు సర్వే చేసుకోండి, మీకు ఏది బెస్ట్ ఆప్షన్ అనేది చూసుకోండి. అండ్ సంపాదించడమే కాదు, ఇన్వెస్ట్ చేయడం నేర్చుకోండి, తెలివితో ఇన్వెస్ట్ చేయడం నేర్చుకోండి. ఇక్కడ ఎన్ని సోలనో పక్కన పెట్టి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.